ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విఫలమైంది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం విఫలమైనట్టు ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే 3వ దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 10:18 పిఎస్ఎల్వి C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. EOS-N1తో పాటుగా భారత్, UK, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా మోసుకెళ్లింది. అయితే వీటిని కక్షలోకి ప్రవేశపెట్టే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి విఫలమైంది. 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఈ మిషన్ విజయవంతం అయి ఉంటే రక్షణ, పరిశోధన, సరిహద్దుల్లో నిఘా, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడే అవకాశం ఉండేది. Good morning to all of you. Today we had attempted the PSLV C-62 EOS-N1 mission. The PSLV vehicle is a 4-stage vehicle with 2 solid stages and 2 liquid stages. The performance of the vehicle close to the end of 3rd stage was as expected. Close to the end of the 3rd stage, we are seeing little more disturbance in the vehicle roll rates, and subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. S-139 motor and both strap-ons ignite. Here's the pillar of fire. సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు ఆగట్లేదు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ మళ్లీ భారత్ను రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంది. సరిహద్దులో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ జారవిడుస్తోంది పాక్. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాకిస్తాన్ డ్రోన్స్పై కాల్పులు జరిపింది. నౌషేరా, రాజౌరి, సాంబా సెక్టార్లో చొరబడేందుకు పాక్ డ్రోన్స్ ప్రయత్నించాయి. డ్రోన్లను కౌంటర్ చేసేందుకు మానవరహిత ఏరియల్ సిస్టమ్ ఏర్పాటు చేసింది భారత సైన్యం.